చిరునవ్వులు చిందాల్సిన ఆ ఇంట మృత్యుదేవత అడుగుపెట్టింది. కన్న తండ్రి చేసిన తప్పునకు 2 పసిప్రాణాలు రైలు కింద చితికిపోయాయి. 2 పిల్లలు సహా 4 ఈ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న ఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. 2వ నంబర్ ప్లాట్ఫామ్ పట్టాలపై రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరికృష్ణ తన భార్య 2 పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కళ్లెదుటే భయంకరమైన మృత్యువు దూసుకొస్తుంటే ముక్కుపచ్చలారని చిన్నారులు ఎంతలా విలవిలలాడారో ఊహిస్తేనే గుండె తరుక్కుపోతుంది. క్షణాల వ్యవధిలోనే 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలు పట్టాలపై 2 పిల్లల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అక్కడి ప్రయాణికులు స్థానికులను కలచివేసింది. హరికృష్ణ జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతులు నెల్లూరు జిల్లా గూడూరు మండలం తోటపల్లి ఆర్వీ కండ్రిగ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఉదయం టీపీ గూడూరు నుంచి పిల్లలతో సింగరాయకొండ వచ్చిన హరికృష్ణ రైలు కింద పడి కుటుంబంతో కలిసి తనువు చాలించినట్లు పోలీసులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తున్న శ్రీహరి హత్య కేసులో హరికృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జూన్ 15న శ్రీహరిని బావమరిది హరికృష్ణ కారులో పెంచల కోనకు తీసుకెళ్లారు. మార్గం మధ్యలో హత్య చేసి గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఈ నెల 6వ తేదీన శ్రీహరి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని భార్య లావణ్య నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చారు. కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి బావమరిది హరికృష్ణ ఆస్తి కోసం శ్రీహరిని చంపేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బుచ్చిరెడ్డిపాలెం సీఐ ఎస్ఐను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా 23 మంది స్టేషన్ సిబ్బందిపై ఒకేసారి బదిలీ వేటు వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరికృష్ణ కోసం పోలీసులు 2 రోజులుగా పలు ప్రాంతాల్లో గాలిస్తున్న క్రమంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.